ఓం శాంతి 30/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి యాత్ర చేయించాలి. స్మృతియే మీ యాత్ర. స్మృతి చేస్తూ ఉంటే ఖుషి పాదరసం మట్టము పైకెక్కుతుంది. ప్రశ్న: నిరాకారి ప్రపంచంలోకి వెళ్తూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది, ఏ సంస్కారము మిగిలిపోతుంది? జవాబు: అక్కడ జ్ఞాన సంస్కారాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు విన్నటువంటివి ఏమి గుర్తు ఉండవు. ప్రాలబ్ధ సంస్కారాలు, ఏమి చేసుకొని ప్రాప్తులు పొందామో ఆ సంస్కారాలు మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాల ఆధారంపై పిల్లలైన మీరు సత్యుగంలో వచ్చి ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మళ్ళీ చదువు సంస్కారాలు కానీ, సత్యుగంలో పురుషార్థ సంస్కారాలు కానీ ఉండవు. ప్రాలబ్ధము లభించగానే జ్ఞానము సమాప్తమైపోతుంది. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఇక్కడ సన్ముఖంలో శివ భగవాను వాచ్ అని ఉంది. శ్రీకృష్ణ భగవాను వాచ్ అని గీతలో చూపించారు. కానీ కృష్ణుడు ఆ నామ రూపాలలో సన్ముఖంలో ఉండజాలడు. ఇక్కడ సన్ముఖంలో నిరాకార భగవాను వాచ, కృష్ణ ఉవాచ అని ఉంటే అది సాకారం అయిపోతుంది. వేద శాస్త్రాలు మొదలైనవి వినిపించే వారెవ్వరూ భగవాను వాచ్ అని అనలేరు. ఎందుకంటే ఆ సాధు సన్యాస మహాత్ములు మొదలైన వారందరూ సాకారంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఓ ఆత్మిక ప్రయాణికులారా అని తండ్రి చెప్తున్నారు. ఆత్మిక తండ్రి తప్పకుండా పిల్లలారా అలసిపోకండి అని ఆత్మలతోనే అంటారు. యాత్రలో ఎవరైనా అలసిపోయినట్లయితే తిరిగి వచ్చేస్తారు. అది శారీరక యాత్ర. భిన్న భిన్న మందిరాలకు శారీరక యాత్రలు చేసేందుకు వెళ్తారు. కొందరు శివుడి మందిరానికి వెళ్తారు. అక్కడ అన్ని భక్తి మార్గపు శరీరధారి చిత్రాలే ఉంచబడి ఉంటాయి. ఇక్కడ సుప్రీం ఆత్మైన పరంపిత పరమాత్మ, ఓ పిల్లలారా, ఇప్పుడు నా ఒక్కరితోనే బుద్ధి యోగము జోడించండి అని ఆత్మలకు చెప్తున్నారు. అంతేకాదు జ్ఞానం కూడా ఇస్తూ ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రాహ్మణులు కథ కీర్తనలు పాడుతూ ఉంటారు. నరుని నుండి నారాయణుడికి అయ్యేందుకు మీ సత్యనారాయణుడి కథ ఒక్కటే ఉంది. మొదట మధురమైన ఇంటికి వెళ్తాము, తర్వాత మళ్ళీ విష్ణుపురికి వస్తాము అని మీకు తెలుసు. ఈ సమయంలో మీరు బ్రహ్మపురిలో ఉన్నారు. దీనిని పుట్టినిల్లు అని అంటారు. మీకు ఆభరణాలు మొదలైనవి ఏవీ లేవు. ఎందుకంటే మీరు అమ్మగారింటిలో ఉన్నారు. వాస్తవంగా అమ్మగారింట్లో ఉన్నప్పుడు నగలు ధరించరు. ఉంటే ఒక చైన్ ఉంటుంది అంతే, ఎక్కువ నగలు ధరించరు. అత్తగారింటిలో అపార సుఖం లభిస్తుంది అని మీకు తెలుసు. ఇక్కడ కలియుగి అత్తగారింటిలో అపారమైన దుఃఖం ఉంది. స్వర్గం అనే అత్తగారింట్లో చాలా ఆనందం ఉంటుంది. స్థూలంగా నగలు అన్నీ కూడా ఉంటాయి. మీరు ఆవలి వైపున సుఖధామానికి వెళ్ళాలి. ఇక్కడి నుండి బదిలీ అవ్వాలి. తండ్రి అందరినీ కనులపై కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. కృష్ణుడి తండ్రి అతడిని బుట్టలో పెట్టుకొని ఆవలి తీరానికి తీసుకెళ్లారు అని చూపిస్తారు. ఈ బేహద్దు తండ్రి పిల్లలైన మిమ్ములను ఆవలి తీరాన ఉన్న అత్తగారింటికి తీసుకెళ్తారు, స్వర్గానికి. మొదట మన నిరాకార ఇంటికి తీసుకెళ్తాను, తర్వాత మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారు. ఎందుకంటే బాబా రారు అక్కడ. అక్కడ శాంతిధామము అమ్మగారిల్లు. అత్తగారిల్లు అనే ఈ మాటలన్నీ కూడా మర్చిపోయారు. అది నిరాకారి పుట్టినిల్లు పరంధామం. అక్కడ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. జ్ఞాన సంస్కారం తొలగిపోతుంది. ప్రాలబ్ధ సంస్కారం మిగిలి ఉంటుంది. తర్వాత పిల్లలైన మీకు ప్రాలబ్ధమే గమనంలో ఉంటుంది. ప్రాలబ్ధం అనుసారంగా వెళ్ళి సుఖప్రదమైన జన్మలు తీసుకుంటారు. సుఖధామానికి వెళ్ళాలి. ప్రాలబ్ధం లభించిన తర్వాత జ్ఞానం సమాప్తం అవుతుంది. ప్రాలబ్ధంలో మళ్ళీ మన అదే పాత్ర అభినయించబడుతుంది అని మీకు తెలుసు. మీ సంస్కారమే ప్రాలబ్ధ సంస్కారంగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థ సంస్కారం ఉంది. అక్కడ పురుషార్థము మరియు ప్రాలబ్ధం రెండు సంస్కారాలు ఉంటాయి అని కాదు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. అక్కడ కేవలం ప్రాలబ్ధ సంస్కారమే ఉంటుంది. ఇది మీ ఆత్మిక యాత్ర. మీ ముఖ్య మార్గదర్శకులు తండ్రి. వాస్తవానికి మీరు కూడా ఆత్మిక మార్గదర్శకులుగా అవుతారు. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి దారి చూపిస్తూ ఉన్నారు.
అందరినీ మీ జతలో తీసుకెళ్తారు. వారు శారీరక మార్గదర్శకులు, మీరు ఆత్మిక మార్గదర్శకులు. వారు ప్రత్యేకంగా అమరనాథ్కు చాలా వైభవోపేతంగా వెళ్తారు. గుంపులు గుంపులుగా విశేషంగా అమరనాథ్కు చాలా ధూమ్ధామ్గా వెళ్తారు. ఎంతమంది సాధు సన్యాసులు మేళ తాళాల సమేతంగా వెళ్తారో బాబా చూశారు. చలికాలం అయితే జతలో డాక్టర్లు మొదలైన వారిని కూడా తీసుకెళ్తారు. కొందరు అనారోగ్యం పాలవుతారు. మీ యాత్ర చాలా సహజమైనది. స్మృతిలో ఉండడమే మీ యాత్ర. స్మృతి ముఖ్యమైనది. పిల్లలు స్మృతి చేస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకెక్కి ఉంటుంది. మీ జతలో ఇతరులను కూడా యాత్రకు తీసుకెళ్ళాలి. ఈ యాత్ర ఒకేసారి జరుగుతుంది. ఆ శారీరక యాత్రలైతే భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి. అవి కూడా ప్రారంభంలో ఉండవు. వెంటనే మందిరాలు, చిత్రాలు మొదలైనవి తయారవుతాయి అని కాదు. అవి తర్వాత నెమ్మది నెమ్మదిగా తయారవుతూ ఉంటాయి. మొట్టమొదట శివుడి మందిరం ద్వాపరయుగం ప్రారంభంలో తయారవుతుంది. అది కూడా మొదట ఇంట్లోనే సోమనాథుడి మందిరం తయారు చేస్తారు కనుక ఎక్కడికి వెళ్ళే అవసరం ఉండదు. ఈ మందిరాలు మొదలైనవి తర్వాత తయారవుతాయి. సమయం పడుతుంది. నెమ్మది నెమ్మదిగా నూతన శాస్త్రాలు, నూతన చిత్రాలు, నూతన మందిరాలు మొదలైనవి తయారవుతాయి. సమయం పడుతుంది. ఎందుకంటే శాస్త్రాలు చదివే వారు కూడా ఉండాలి కదా. మఠాలు ఎప్పుడు వృద్ధి అవుతాయో అప్పుడు శాస్త్రాలు తయారు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఇన్ని తీర్థస్థానాలు, మందిరాలు, చిత్రాలు తయారవ్వడానికి సమయం పడుతుంది కదా. భక్తి మార్గము ద్వాపరయుగం నుండి ప్రారంభం అవుతుంది అని అంటారు. కానీ సమయం అయితే పడుతుంది. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. మొదట వ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ విషయాలన్నీ చిత్రాల ద్వారా బాగా నిరూపణ చేసి తెలియజేయబడతాయి. ఇలాంటి చిత్రాలు తయారు చేయాలి, ఇలా అర్థం చేయించాలి అని అర్థం చేయించే వారి బుద్ధిలో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందరి బుద్ధిలో ఇలా నడవదు. నంబర్ వారుగా ఉన్నారు కదా. కొందరి బుద్ధి అస్సలు పనిచేయదు. వారు అలాంటి పదవినే పొందుతారు. వీరు ఏమవుతారో తెలిసిపోతుంది. మీరు ఎంత ముందుకు వెళ్తుంటారో అంత మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభం అవుతాయో అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపపడతారు. ఆ సమయంలో చదువు సాగదు. యుద్ధ సమయంలో రక్షించండి, రక్షించండి అని బిగ్గరగా అరుస్తూ ఉంటారు. వినుటకు కూడా సాధ్యం కాదు. ఏమవుతుందో తెలియదు. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఏమైందో చూశారు కదా. ఈ వినాశన సమయం చాలా కఠినమైనది. సాక్షాత్కారాలు మొదలైనవి చాలా జరుగుతాయి. దీని ద్వారా ఎవరు ఎంత చదివారో తెలుసుకుంటారు. చాలా పశ్చాత్తాపడతారు కూడా. మీరు చదువును వదిలేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది చూడండి అని బాబా సాక్షాత్కారం చేయిస్తారు. ధర్మరాజు సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు ఎలా ఇస్తారు? అన్ని సాక్షాత్కారాల ద్వారానే చూపిస్తారు. మీ పురుషార్థం ఎంత ఉంది, ఎంత చేశారు, పురుషార్థం ఎలా చేయలేదు అన్నీ చూపిస్తారు. ఇక ఆ సమయంలో ఏమీ చేయలేరు. అయ్యో నా భాగ్యం ఇంతే, ఇలాగే తయారైంది అంటారు. పురుషార్థం చేసే సమయం అయితే అప్పటికి అయిపోయి ఉంటుంది కదా. అయిపోయిందే అని విలపిస్తారు. కనుక పురుషార్థం ఇప్పుడే ఎందుకు చేయరు అని తండ్రి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చెయ్యరు? సర్వీసు ద్వారానే తండ్రి హృదయంలో స్థానం లభిస్తుంది. ఈ పిల్లలు బాగా సర్వీస్ చేస్తారు అని తండ్రి చెప్తారు. సైన్యంలో ఎవరైనా మరణిస్తే వారి బంధుమిత్రులు మొదలైన వారికి కూడా బహుమతులు ఇస్తారు. ఇక్కడ మీకు బహుమానం ఇచ్చేవారు అనంతమైన తండ్రి. తండ్రి ద్వారా భవిష్య 21 జన్మలకు బహుమతి లభిస్తుంది. నేను ఎంత చదువుతున్నాను అనేది ప్రతి ఒక్కరూ వారి హృదయంపై చేయి ఉంచుకొని ప్రశ్నించుకోవాలి. ధారణ జరగలేదు అంటే అదృష్టంలో లేదు అని అర్థం. కర్మలే అలా ఉన్నాయి అని అంటారు. చాలా చెడ్డ కర్మలు చేసేవారు ఏమీ తీసుకోలేరు, కొద్దిగా కూడా ధారణ చేయలేరు. మధురమైన పిల్లలారా, మీరు మీ తోటి వారిని కూడా ఈ ఆత్మిక యాత్రకు తీసుకెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మీ కర్తవ్యం. ఇది మా ఆత్మిక యాత్ర అని చెప్పండి. అది శారీరక యాత్ర. రంగూన్ వద్ద ఒక మంచి సరోవరం ఉంది అని. బర్మా రాజధాని రంగూన్. అక్కడ మంచి సరోవరం ఉంది అని, అందులో స్నానం చేయడం వలన దేవకన్యలైపోతారని చెప్తారు.
కానీ అలా ఏమీ జరగదు. ఇది జ్ఞాన స్నానానికి సంబంధించిన విషయం. దీని ద్వారానే మీరు స్వర్గానికి రాణిగా అవుతారు. అంతేకాదు జ్ఞాన యోగాల శక్తి ద్వారా వైకుంఠంలోకి వస్తూ వెళ్తూ ఉండడం మీకు సామాన్యమైన విషయం. ఇక్కడ మాటి మాటికి ట్రాన్స్‌లోకి అంటే ధ్యానంలోకి వెళ్ళకండి. అదే అలవాటైపోతుంది అని మిమ్మల్ని ఆపడం జరుగుతుంది. ఇది జ్ఞాన మానస సరోవరం. పరంపిత పరమాత్మ వచ్చి మనుష్య తనువు ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు కనుక దీనిని మానస సరోవరము అని అంటారు. మానస సరోవరము అను పదం సాగరము నుండి వెలువడింది. జ్ఞాన సాగరములో జ్ఞాన స్నానం చేయడం చాలా మంచిది. స్వర్గములో బీబీని మహారాణి అని అంటారు. మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. పిల్లలపై ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరిపై దయ కలుగుతుంది. తండ్రికి సాధువులపైన కూడా దయ కలుగుతుంది. వారు కూడా పిల్లలే. సాధువులను కూడా ఉద్ధారం చేస్తారు అని గీతలో వ్రాయబడి ఉంది. జ్ఞాన యోగాల ద్వారా ఉద్ధారం జరుగుతుంది. పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించే చురుకుదనం చాలా అవసరం. వారికి చెప్పండి, మీరన్నీ తెలుసుకున్నారు కానీ అదంతా భక్తి మజ్జిగ వంటిది. వెన్నను తినిపించే వారి గురించి మీకు తెలియనే తెలియదు. పరమాత్మ గురించి తండ్రి ఎంత బాగా అర్థం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. తండ్రిని తెలుసుకోవడం వలన మనుషులు వజ్ర సమానంగా అవుతారు. తెలుసుకోలేదు అంటే మనుషులు గవ్వ సమానంగా పూర్తి పతితులైపోతారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారానే పావనంగా అవుతారు. పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండరు. కావున ఎవరైతే మహారథి పిల్లలో వారు చాలా బాగా అర్థం చేయించగలరు. ఎంతమంది బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ అనే పేరు కూడా ప్రసిద్ధమైనది. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. బ్రహ్మకే 100 భుజాలు 1000 భుజాలు చూపిస్తారు. ఇన్ని భుజాలు ఉండవని కూడా అర్థం చేయించబడింది. పోతే బ్రహ్మకు చాలామంది పిల్లలు ఉన్నారు. బ్రహ్మ ఎవరి సంతానము? ఇతనికి తండ్రి ఉన్నారు కదా. బ్రహ్మ శివబాబా కుమారుడు. ఇతనికి ఇక ఏ తండ్రి ఉండగలడు? శివబాబాకు ఎవ్వరూ లేరు. తండ్రులకే తండ్రి. మానవులు తండ్రిగా అవ్వడానికి సాధ్యమే లేదు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులకు గాయనం ఉంది. వారైతే ఇక్కడికి రాలేరు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. సూక్ష్మ వతనంలో అయితే ప్రజలను రచించరు. ప్రజలు అంటే శరీరం ఉండేవారు. కనుక పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ నోటి ద్వారా శక్తి సైన్యాన్ని రచిస్తారు. మేం బ్రహ్మ ముఖ వంశావళి వారము అని మొట్టమొదట పరిచయమునివ్వాలి. మీరు కూడా బ్రహ్మ పిల్లలే కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. మళ్ళీ వారి నుండి అనేక వంశాలు వెలువడతాయి. పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రత్యక్షంగా చూడండి. వారసులకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ వద్ద ఏ ఆస్తి లేదు. ఆస్తి శివబాబా వద్ద ఉంది. శివుడి కుమారుడు బ్రహ్మ. బేహద్దు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చొని చదివిస్తారు. మనకు తాతగారి ఆస్తి లభిస్తుంది. బాబా చాలా విషయాలు అర్థం చేయిస్తారు. కానీ యోగము లేదు. నియమానుసారం నడవకుంటే తండ్రి కూడా ఏం చేయగలరు? అది వారి భాగ్యమని తండ్రి కూడా అంటారు. ఈ పరిస్థితిలో మీకు ఏ పదవి లభిస్తుంది అని బాబాను అడిగితే బాబా చెప్పగలరు. మీ మనస్సు కూడా తెలుసు. మీ మనస్సు కూడా సాక్ష్యం ఇస్తుంది. నేనెంత సర్వీస్ చేశాను, శ్రీమతంపై ఎంతవరకు నడుస్తున్నాను. శ్రీమతం మన్మనాభవని చెప్తుంది. అందరికీ తండ్రి మరియు వారసత్వముల పరిచయం ఇస్తూ ఉంటారు. దండోరా కూడా వేస్తుంటారు. మీరు ప్రభుత్వానికి కూడా అర్థం చేయించాలి అని బాబా సూచన ఇస్తూ ఉన్నారు. భారతదేశపు శక్తియే సమాప్తం అయిపోయిందని వారు కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ అయిన సర్వశక్తివంతుడితో యోగము లేదు. వారితో మీరు యోగాన్ని జోడిస్తే పూర్తి విశ్వాధికారులు అవుతారు. మాయపై కూడా మీరు విజయం పొందుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయపై విజయం పొందాలి. స్వయం తండ్రియే మన సహయోగి. ఎంతగా అర్థం చేయించబడుతుంది? ధారణ చేయాలి. జ్ఞాన ధనాన్ని దానం చేసినా ధనం తరగదు అని బాబా తెలియజేశారు. సర్వీస్ చేసినప్పుడే బాబా హృదయంలో స్థానము పొందగలరు. లేకుంటే అసాధ్యము. అంటే బాబా ప్రేమించరు అని కాదు. బాబా సేవాధారి పిల్లలను ప్రేమిస్తారు. శ్రమ పడాలి. అందరినీ యాత్రకు యోగ్యులుగా
తయారు చేస్తారు. మన్మనాభవ, ఇది ఆత్మిక యాత్ర. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు చేరుకుంటారు. శివపురకు వచ్చి మళ్ళీ విష్ణుపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేరెవ్వరికి మన్మనాభవ అర్థం తెలియదు. మనస్సును ఎక్కడ ఉంచాలి అనేది ఎవరికీ తెలియదు. చదవడం అయితే చాలామంది చదువుతారు. నన్ను స్మృతి చేస్తే మీరు వికర్మ జీతులుగా అవుతారు అని బాబా మహామంత్రముని ఇస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన స్నానం చేయాలి. ప్రీతిగా సర్వీస్ చేసి తండ్రి హృదయ సింహాసనంపై కూర్చోవాలి. పురుషార్థ సమయంలో సోమరులుగా అవ్వరాదు. సెకండ్ పాయింట్, తండ్రి కంటి రెప్పలపై కూర్చొని కలిగి దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి కనుక మీ సర్వస్వాన్ని బదిలీ చేసేయాలి. వరదానము, జీవితంలో దివ్య గుణాలు అనే పుష్పాల తోట ద్వారా మంచి దశను అనుభవం చేసే ఎవరి హ్యాపీ భవ. సదా మంచి దశ అనగా నిండుగా సంపన్నంగా ఉండడం. ఇంతకుముందు జీవితం ముళ్ళ అడవిలా ఉండేది, ఇప్పుడు పుష్పాల తోటలోకి వచ్చేసింది. సదా జీవితంలో దివ్య గుణాలు అనే పుష్పాల తోట పెంచబడి ఉంది. అందువల్ల మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి దివ్య గుణాలు అనే పుష్పాల సుగంధం వస్తూ ఉంటుంది. వారు మీ మంచి దశను చూసి సంతోషిస్తారు, శక్తిని అనుభవం చేస్తారు. మంచి దశ ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది మరియు సంతోషంలోకి తెస్తుంది. అందువల్ల మేము సదా సంతోషంగా ఉన్నాము అని అంటారు. పుష్పాల తోట చూస్తే అందరికీ ఇష్టం అవుతుంది, పెట్టుకోకపోయినా ఆనందం అవుతుంది కదా. అలాగే బాబా అంటూ ఉన్నారు, అయితే ఆ పుష్పాలే మనుషులను ఆకర్షిస్తాయి, దగ్గరికి వెళ్ళేలాగా చేస్తాయి. మీరు ఆ విధంగా దివ్య గుణాల సువాసనతో ఉంటే అందరూ ఆకర్షింపబడతారు గుణాలకు. అప్పుడే బాబాను మీరు ప్రత్యక్షం చేయగలరు అని బాబా చెప్తూ ఉన్నారు. స్లోగన్, మాయ యొక్క నీటి బుడగలకు భయపడేందుకు బదులు వాటితో ఆడుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతులు. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై సదా సుఖాన్ని అందరికీ ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఆజ్ఞాకారి పిల్లల ప్రతి కర్మ ఆజ్ఞ ప్రమాణంగా ఉండే కారణంగా శ్రేష్టంగా ఉంటుంది కనుక ఏ కర్మ కూడా మనస్సు మరియు బుద్ధిని విచలితం చేయదు. కరెక్ట్ చేశానా లేదా అనే సంకల్పం కూడా రాదు, అంత కరెక్ట్గా ఉంటుంది. మీరు ఆజ్ఞ ప్రకారంగా నడిచే కారణంగా సదా తేలికగా ఉంటారు. మీరంటే ఇక్కడ ఇలా ఉండేవారు. ప్రతి కర్మ ఆజ్ఞ అనుసారం చేసే కారణంగా పరమాత్మ ఆశీర్వాదాల ప్రాప్తి యొక్క ఫలస్వరూపం. వీరు సదా ఆంతరిక విల్ పవర్ ఒకటి, రెండవది అతీంద్రియ సుఖం, మూడవది భరిపూరతను అనుభవం చేస్తారు, నిండుగా ఉన్నట్టు. ఓం శాంతి.